భక్తుల విజ్ఞప్తి ప్రస్తుతం కంపార్ట్మెంట్ మరియు నారాయణ అన్నీ పూర్తిగా నిండి ఉన్నవి. కావున భక్తులను క్యూలైన్లోనికి అనుమతించబడదు. తిరిగి ఈరోజు సాయంకాలం 4 గంటలకు క్యూలైన్లోనికి అనుమతించబడదు. భక్తులు ఈ విషయాన్ని గమనించ ప్రార్థన. భక్తుల విజ్ఞప్తి ప్రస్తుతం కంపార్ట్మెంట్ మరియు నారాయణ క్యూలైన్ పూర్తిగా నిండి ఉన్నది. కావున భక్తులను క్యూలైన్లోకి అనుమతించబడదు. తిరిగి ఈరోజు సాయంకాలం 4 గంటలకు క్యూలైన్లోకి అనుమతించబడను. భక్తులు ఈ విషయాన్ని గమనించ ప్రార్థన. సార్ ఒక నిమిషం సార్ ఫోటో సార్ సార్ 1 మినిట్ సార్ ఫ్యామిలీ ఫోటో సార్ ఫ్యామిలీ ఫోటో ప్లీజ్ प्लीज सर नीचे पीछे पीछे हां चलेगा चलेगा पीछे चलेगा केयरफुल यार केयरफुल कुमार आराम से चलते रहो आगे चलते रहो चलो हुआ सर 1 मिनट सर फोटो लेकर अल्लाह साहब ठीक है थैंक यू सर चलो मैं वस्ताना మీరు సార్ మేము पीछे गिर मत जाना भाई चलो गिरा वन सेकंड सर सर 1 मिनट सर सर 1 मिनट सर थैंक यू बता नंबर गिरे అలా సార్ వెళ్తాం మేము ఆగలేదు టైం అయింది నా రండి స్పెషల్ ఫ్లైట్ కదా కొంచెం వెనకాల కొంచెం वाई खड़ी जीएलएस करो దగ్గరగా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు గెస్ట్ హౌస్
సార్ ఒక్క నిమిషం సార్ ఫోటో వచ్చాను సార్ సార్ ఒక్క నిమిషం అనుమతించబడదు. ఈరోజు సాయంకాలం 4 గంటలకు క్యూలైన్లోని అనుమతించబడదు. భక్తులు ఈ విషయాన్ని గమనించ ప్రార్థన. అందరికీ నమస్కారాలు. ఈరోజు జూన్ 12వ తారీఖున ప్రభుత్వం ఏర్పాటు 2 సంవత్సరాలు కావస్తున్న ఈరోజు తిరుపతి తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు అనేక విధాలుగా రాష్ట్ర ప్రగతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. ఒక దుర్మార్గమైన పరిపాలనని ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి పరిపాలనని, ప్రజలకు మంచి చేకూర్చే పరిపాలనని అనుకున్నటువంటి ప్రజానికానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని, మరి అలాగే స్వామివారి దర్శించుకొని మరి ఆయన ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో మరింత మంచి చేకూర్చేలా పనిచేసే ఆశీర్వాదం కావాలని రావడం జరిగింది. నా కాలినడకతో ఈరోజు నిన్న స్వామివారిని కొండపైకి రావడం జరిగింది. అలాగే దర్శనం చేసుకోవడం జరిగింది.